వైసీపీ అధినేత పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తీసుకువచ్చిన వాలంటీర్ల వ్యవస్థ రద్దయిపోయింది. ఆ విషయం వాలంటీర్లకు కూడా స్పష్టంగా అర్థమైంది. కూటమి ప్రభుత్వం వాలంటీర్లను తీసుకునే అవకాశం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసిన అతి భయంకరమైన తప్పు ఏంటంటే వాలంటీర్లను నియమిస్తున్నట్టు కనీసం ఒక జీవో కూడా ఇవ్వలేదు. వాలంటీర్లకు అపాయింట్మెంట్ లెటర్లు కూడా ఇవ్వలేదు. ఇక వారు క్లెయిమ్ చేసుకోవడానికి లేదు, కనీసం కోర్టుకు వెళ్ళే అవకాశం కూడా లేదు. ఏముంది వాళ్ళ దగ్గర? ప్రభుత్వం ఇదిగా మాకు ఇది ఇచ్చింది, అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చింది, నియామక పత్రం ఇచ్చింది, మమ్మల్ని ఉద్యోగులుగా పరిగణించండి అని చెప్పేసి హైకోర్టుకు వెళ్ళడానికి, సుప్రీంకోర్టుకు వెళ్ళడానికి అవకాశం లేదు. ఉంటే ఈ పాటికే జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరినీ కోర్టుకు తోలేవాడే. ఐటీ మినిస్టర్ నారా లోకేష్ స్పష్టంగా చెప్పారు, వాలంటీర్లను తీసుకునే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదు, అలా తీసుకోవడం రాజ్యాంగ విరుద్ధం. లక్షలాది మంది సైన్యాన్ని పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వ ధనాన్ని వారి ఖాతాలో వేస్తానంటే రాజ్యాంగం ఊరుకోదు. 3 లక్షల మందిని పెట్టి బజార్కి కాపలా పెట్టి అవ్వా టాటా 4 గంటలకి 5 గంటలకి తలుపులు ఎగిరెగిరి తన్ని లేపి నిద్రపోయాన్ని లేపి మేము పెన్షన్ ఇచ్చామని చెప్పుకొచ్చారు. ఆ 3 లక్షల మంది వాలంటీర్లు లేకపోయినా సచివాలయ వ్యవస్థ ద్వారానే ఈరోజు ఉదయం 7 గంటలకల్లా 98% మందికి పెన్షన్లు ఇచ్చేస్తా ఉన్నారు. మరి ఆ 3 లక్షల మందికి 5 సంవత్సరాల్లో దాదాపుగా 6,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం దోచిపెట్టిన ఆ డబ్బంతా వృధానేగా. అంటే బజారుకు ఒకరిని కాపలా పెట్టి వాళ్ళందరిని బెదిరించి ఎన్నికల్లో లబ్ధి పొందామని చూశారు. భయపడేవాడు ఎవడూ లేడు. నువ్వు ఇచ్చే పెన్షన్కో, నువ్వు ఇచ్చే రేషన్ బియ్యానికో ఎవడు భయపడ్డావు. వస్తే పోతాయి. ఆ మాత్రం దానికి 3 లక్షల మందిని మేపాల్సిన అవసరం లేదు. అప్పుడు పీకే గారు ఇచ్చిన సలహా మేరకు పెట్టుకున్నారు. అక్కడ పీకేకే దిక్కు లేదు. నిరాదీక్ష చేస్తూ ఉంటే 4 కానిస్టేబుల్ వచ్చి మూట కట్టి వేసుకొని పోయినారు. ఇక ఇలాంటి అరాచక వ్యవస్థలను దయచేసి క్రియేట్ చేయవద్దు. ఇప్పటికే కాంట్రాక్ట్ అని, అవుట్సోర్సింగ్ అని వేలాది మంది పనిచేస్తూ ఉన్నారు చాలని జీతాలతో. 5 సంవత్సరాల పాటు బీటెక్లు, ఎంటెక్లు, ఇంటర్మీడియట్లు, డిగ్రీలు చదివిన వారి జీవితాలు నాశనం చేశారు. చక్కగా స్కిల్ వర్క్ నేర్చుకోండి. చేతిలో ఏ స్కిల్ వర్క్ ఉన్నా కూడా ప్రస్తుత రోజుల్లో స్కిల్ వర్క్ ఉంటే ప్రతిరోజు సంపాదించుకోవచ్చు. ఎవరు తప్పని లేదు. ఆ స్కిల్ వర్క్ నేర్చుకోవడానికి కూడా సంవత్సరాలు ఏం పట్టదు. 3 నెలలు కష్టపడితే ఏదో ఒక పనిలో స్కిల్ సంపాదించుకోవచ్చు. వాలంటీర్ల వ్యవస్థ మీద మీ అభిప్రాయాలు కూడా స్పష్టం చేయండి. ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి కూడా స్పష్టంగా చెప్పాడు, వాలంటీర్ల వ్యవస్థను తీసుకునే పరిస్థితి ఏమాత్రం లేదు.